ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. నిరుత్సాహపరచు నాలుక. యోబు గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వున్న వీతిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. ఇతరులు తలపెట్టిన వాటి విషయంలో వారి ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని లేక ఉత్సాహాన్ని మీరెప్పుడైనా నీరుగార్చారా? ఇతరుల నిరుత్సాహకరమైన మాటల మూలంగా అసంఖ్యాకమైన వ్యక్తులు తమ గమ్యాన్ని పోగొట్టుకున్నారు. తక్కువ ర్యాంకులు తెచ్చుకున్న లోపాలున్న విద్యార్థుల కలలను కలలుగా చేసిన టీచర్లు ఎందరో ఉన్నారు. కుటుంబ సభ్యుల సామాజిక హేళనలకు గురై తమ సృజనాత్మక ఆలోచనల్ని పక్కన పడేసిన ఔత్సాహిక మదుపుదారులు ఎందరో ఉన్నారు. ఇలా ఇతరులను నిరుత్సాహపరిచేవారు ఉద్దేశపూర్వకంగా వారి ఆశల్ని అడియాశలుగా చేస్తున్నారని నేను అనుకోను. కానీ దేవుని సామర్థ్యం నందు విశ్వాసం లేక అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవుని సామర్థ్యమునందు వారికి విశ్వాసం లేదు. నిరుత్సాహం అనేక యుగాలుగా నాశనం కలుగచేస్తూనే ఉంది. వాగ్దాన భూమి కోసం ఇశ్రాయేళ్ల తపన గురించి ఆలోచించండి. తమ గమ్యానికి చేరువైనప్పుడు యెహోషువ, కాలేబులతో పాటు మరో 10 మంది నాయకుల్ని పాలుతేనలు ప్రవహించే కనాను దేశాన్ని 40 రోజుల పాటు పరిశీలించి చూడటానికి మోషే పంపించాడు. అక్కడ సమస్తం విస్తారంగా సమృద్ధికరంగా ఉంది. అక్కడి ఫలాల పరిమాణం ఇతర దేశాల్లో పండే ఫలాల కంటే మించింది. అంతెందుకు, ఒక ద్రాక్ష గెలను మోసుకొని రావటానికి 2 మనుషులు అవసరమయ్యారు. అంతేకాక అక్కడున్న అసాధారణమైన ఆజానుబాహులను కూడా వారు చూశారు. వారు వెళ్ళి మోషేకు, సర్వ సమాజానికి నివేదిక ఇచ్చినప్పుడు యెహోషువ, కాలేబు మాత్రం మనం బయలుదేరి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుందామని ఇశ్రాయేలీయుల్ని ప్రోత్సహించారు. అయితే వారి సహచరులు మరో దృక్పథం కలిగి ఉన్నారు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశాన్ని గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశం తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నతదేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. వారి పక్షంగా దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలని ప్రత్యక్షంగా చూసినప్పటికీ సర్వ సమాజం నిరుత్సాహకరమైన నివేదికనే విశ్వసించింది. మరలా ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలని, అవసరమైతే ఆశావహ దృక్పథం కలిగిన యెహోషువ, కాలేబుల్ని రాళ్లతో కొట్టాలని కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుని తీక్షణమైన శిక్ష వెనువెంటనే వారి మీదకి వచ్చింది. ఆ దేశాన్ని గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశాన్ని సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. నిరుత్సాహపరిచిన వారిని ప్రభు సంహరించటం మాత్రమే కాక సర్వ సమాజాన్ని వెనుకకు మళ్లించి 40 సంవత్సరాల పాటు వారిని అరణ్యంలో సంచరింపచేశాడు. అంతేకాక కాలేబు, యెహోషువలు తప్ప 20 సంవత్సరాల కంటే పైప్రాయం గల తక్కిన వారందరూ వాగ్దాన భూమిలోకి ప్రవేశించటానికి అనుమతించలేదు. వారంతా అరణ్యంలోనే మరణించారు. నిరుత్సాహకరమైన 10 మంది మాటలు అనేక వేల స్త్రీ పురుషులు తమ స్వాస్యాన్ని పొందకుండా అడ్డుకుంది. ఆ 10 మంది ప్రోత్సహించిన వారై ఉంటే ఎలా ఉండేదో. మరి మీ సంగతేంటి? ప్రతికూల పరిస్థితిలో ఉన్నవారు మీకు ఎదురైతే జయించగల వారి సామర్థ్యం విషయంలో మీరు ఆశావాదాన్ని కోల్పోతారా? అలాగే ఎవరైనా తమ కలల్ని, ప్రణాళికల్ని మీతో పంచుకున్నప్పుడు భీతి కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారి మాటల్ని మీరు ఆలకిస్తారా? అంటే ఎలాంటి ప్రయోజనం కలిగించని ఆలోచన మీరు ప్రశ్నించకూడదనో లేక తప్పక విఫలమవుతుందనో, వాటి విషయం ఎలాంటి హెచ్చరికలు చేయకూడదనో కాదు. అయినప్పటికీ అది అసాధ్యం అని సూటిగా చెప్పడం కంటే ఆలోచన రేకెత్తించే ఒక మంచి ప్రశ్న సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉదాహరణకి, ఒక ఔత్సాహికుడైన వ్యాపారస్తుని ఉద్దేశించి,
మీ ఉత్పత్తిని అనేకులు ఇష్టపడతారని నేను అనుకోవడం లేదు అని చెప్పడం కంటే, మీ ఉత్పత్తిని ఎలా మార్కెట్ చేయగలరని మీరు అనుకుంటున్నారు అని అడగడం మంచిది. ఇతరుల స్వప్నాల్ని మీరు చూడలేకపోయినప్పటికీ దేవుని సంపూర్ణ చిత్తం వారిలో ఎలా కార్యసిద్ధి కలుగచేస్తుందో చూడగలిగినట్లు విశ్వాసంతో వారి పక్షాన నిలబడండి. ఇతరులను ప్రోత్సహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడమే ఒక వ్యక్తి జీవితంలో సాధించే గొప్ప సంపద. మీ జీవిత కాలంలో మిమ్మల్ని ప్రోత్సహించిన వారి గురించి, వారి మాటలు మీపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపించాయో ఆలోచించండి. ప్రతికూలత అను వ్యాధితో నిండిన లోకంలో ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాట ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అవసరం. దృఢవచనం పలకడం, ఊతమివ్వడం, ప్రేరణ కలిగించటం వంటి యథార్థమైన మాటలను మీ పరిధిలోని వారికి అందించే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయండి. ఒకవేళ మీకు ఎవరైనా నిరుత్సాహపరిచే వారు ఎదురైతే, మీ గమ్యానికి చేరకుండా మిమ్మల్ని పట్టాలు తప్పించే అవకాశం వారికి ఇవ్వకండి. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే దేవునిపైనే మీ దృష్టి ఉన్నదనే విషయాన్ని వారికి తెలియచేయండి. అంతకంటే మిన్నగా మీ కలల్ని ఉన్నతమైన వారితోనే పంచుకోండి. వారి ప్రోత్సాహాలేమి, అవిశ్వాసం, వారి అసూయ వంటివి మీ ప్రణాళికల్ని విచ్ఛిన్నం చేస్తాయి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి. చింతతో కూడిన భారం ఒక వ్యక్తిని క్రిందకి పడదోస్తుంది, కానీ ప్రోత్సాహకరమైన నా మాటలు అతనికి సంతోషం కలిగిస్తాయి. ప్రభు మనకు సహాయం చేయనుగాక.